జగన్ ముఖ్యమైన అంశాల మీద తనదైనటువంటి ట్వీట్లు ఇదివరకైతే లేదు, తను ప్రతిపక్షంలో గతంలో లేదు, అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పందించకపోవడమే దెబ్బతీసింది. ఇప్పుడు దాన్ని సరిచేసుకునే ప్రయత్నంలో రోజు ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఏపీ ఈసెట్ ఫలితాన్ని 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభించలేదని, రాష్ట్రంలో ఇప్పటికే కౌన్సిలింగ్ విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ అంటూ ఎక్స్ వేదికగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కు చురకలంటిస్తూ ఆదివారం ఎక్స్లోని తన ఖాతాలో వైఎస్ జగన్ పోస్ట్ చేశారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీ ఈసెట్ అడ్మిషన్లు పెద్ద ఉదాహరణ. ఈసెట్ ఫలితాలు వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థులు క్లాసులు ప్రారంభమవుతున్నాయి. ఇంజనీరింగ్ 2 ఏడాదుల అడ్మిషన్ల కోసం 34,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఈసెట్ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. మే 15 ఈ ఫలితాలు వెలువడినా ఇప్పటికీ కౌన్సిలింగ్ ప్రక్రియపై షెడ్యూల్ విడుదల చేయకపోవడం, ఈ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం విద్యా వ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితికి మరో నిదర్శనం. అమాత్య మేలుకో పప్పు నిద్ర వదులు అంటూ జగన్మోహన్ రెడ్డి స్వయంగా మొట్టమొదటిసారి ఈ విధమైనటువంటి పదాలు వాడుకొచ్చారు. ఇదివరకు సైకో అంటూ ఈయన పెడతా ఉండేవాళ్ళు పోస్టులు లోకేష్. ఇప్పుడు లోకేష్ని మొట్టమొదటిసారి ఈ తరహాలో వ్యాఖ్యానిస్తూ స్వయంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొచ్చారో పెడతా వచ్చారు పోస్టు. అయితే దీని మీద లోకేష్ తీవ్రంగా స్పందించారు. మీ హయాంలో కౌన్సిలింగ్ ఎప్పుడు జరిగాయో గుర్తున్నాయా అంటూ నిలదీశారు. ఆ విషయాన్ని మర్చిపోతే ఎట్లా అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఎప్పుడు ఏ విధమైనటువంటిది తెలియకుండా మాట్లాడుతున్నారన్నటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.